పేరు వెంకటేష్ అండి. మా ఆవిడ పేరు నరసమ్మ. మేము ఆంధ్రా నుంచి వచ్చాము. ఇక్కడ పక్కన కుంట్లూరులోనే ఉంటున్నాము. ఈ అమ్మ నాన్న పుణ్యక్షేత్రం గురించి మేము ఈరోజు మహాలయ అమావాస్య కదా, మా పెద్దల శాంతి కోసం ఎక్కడైనా ఏదో మా చేతం కాడికి ఇద్దామని అనుకుంటే ఇక్కడ ఈ అమ్మానాథల పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఇంతమంది అనాథులు ఉంటారని మాకు తెలిసింది. మన చేతనంత వరకు వాళ్ళకి ఏదో కొంచెం సాయం చేయాలని ఇక్కడికి వచ్చాము. వచ్చి ఇక్కడ ఒక రైస్ బ్యాగ్స్ తెచ్చి ఇక్కడ ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఆశ్రమం వారు మమ్మల్ని పైకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని చూపించారు, అనాథల్ని. చాలా నీట్గా ఇక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది. నేను చాలా అనాథ ఆశ్రమాలు చూసా కానీ ఇంత నీట్నెస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. మన చేతనంత వరకు ఎవరైనా సాయం చేయగలిగితే ఇలాంటి సాటుకు వచ్చి చేస్తే మనం చేసిన రూపాయికి ప్రతిఫలం అయితే పక్కా లభిస్తుందని నేను అనుకుంటున్నా. మనం ఎక్కడో చేసామనుకో అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా లేదా, నేనైతే ఎక్కడైతే ఇంత మెయింటెనెన్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. అది ఎవరైనా సహాయం చేయాలన్నా ఇలాంటి సాటుకు వచ్చి చేస్తే మనం చేసిన దానికి ప్రతిఫలం దక్కుద్దని నేను అనుకుంటున్నా. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.